ఇప్పుడు ముంబైలోని మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అదే బిఎంసీ ఎలక్షన్స్. చాలా రచ్చ జరుగుతుంది 1 వీక్ నుంచి సోషల్ మీడియా అంతా. ఎందుకంటే మన బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఏమైనా కాంగ్రెస్ అలయన్స్ పెట్టినారు, అది బ్యాక్లాష్ అయ్యింది ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ చూసి. నెక్స్ట్ అదే బీజేపీ వాళ్ళు మళ్ళీ ఎంఐఎంతో అలయన్స్ పెట్టినారు, అది బ్యాక్లాష్ అయింది ఈ బయట రియాక్షన్ చూసింది తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల క్యాంపెయిన్ భాగంగానే కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా వేరే స్టేట్ వాళ్ళు, లైక్ బీజేపీ సపోర్టివ్గా, వాళ్ళని బీజేపీ ముంబై పంపించి అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అన్నమలై, హూ ఈ సో కాల్డ్ ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ తమిళనాడు, ఆయన ఏంటంటే బీజేపీ భావజాలు నచ్చి, లైక్ వాళ్ళు ఫాలో అయ్యే హిందుత్వం అవ్వచ్చు, లేదంటే ఫాలో అయ్యే స్కామ్ ప్రొసీజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు చేసే స్కామ్స్ చూసి అట్రాక్ట్ అవ్వచ్చు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అట్రాక్ట్ అవ్వడానికి. అలా మనోడు బీజేపీకి అట్రాక్ట్ అయ్యి బీజేపీ పార్టీలో చేరాడు. ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి ఐపీఎస్ పోస్ట్కి రిజైన్ చేసిన తర్వాత సో ఆయన నాలెడ్జ్ అండ్ ఆయన వాక్య చాతుర్యం చూసి బీజేపీ వాళ్ళే చాలా యంగ్ ఏజ్లోనే అతన్ని స్టేట్ ప్రెసిడెంట్ చేశారు తమిళనాడు స్టేట్కి, బీజేపీ పార్టీకి. సో 2021 ఎలక్షన్లో 40 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేశాక అన్ని చోట్ల డిపాజిట్ గల్లం అయిపోయింది బీజేపీకి, ఒక్క సీట్ కూడా గెలలేదు. సో ఆ తర్వాత ఫాలోయింగ్ కాన్సిక్వెన్సెస్ బీజేపీ వాళ్ళే ఆయన్ని ఆ బీజేపీ ప్రెసిడెంట్ పొజిషన్ తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ పార్టీ మెంబర్ అంతే, బీజేపీ పార్టీ మెంబర్, స్పోక్స్ పర్సన్. ఇప్పుడు మళ్ళీ ముంబైలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆయన వాడుకుందాం అని చెప్పి ముంబై పంపించారు. ముంబైలో ఏంటంటే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ శివసేనకి పార్టీకి వీళ్ళకి బీజేపీ జరుగుతుంది. రెండింటి మధ్య కామన్ పాయింట్ ఏంటంటే రెండు కూడా హిందుత్వ భావజాలంతోనే పనిచేస్తాయి. శివసేన పార్టీ కూడా హిందుత్వ భావజాలమే, బీజేపీ పార్టీ కూడా హిందుత్వ భావజాలమే. బీజేపీ ఏం చేస్తుంది, యూజువల్గా ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగినా సరే ఒక హిందూ రిలీజియన్ బూచిగా చూపించి హిందూ ఓటర్స్ చేత మొత్తానికి సింపతైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, గెలుస్తుంది ఏదో రకంగా. కానీ ఇక్కడ ముంబై ఎలక్షన్కి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా హిందుత్వ భావజాలమే. సో వీళ్ళు ఏదో రకంగా కొట్టడం కోసం ఏకంగా ఎంఐఎం లాంటి ముస్లిమ్స్ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోవడానికి సిగ్గు లేకుండా రెడీ అయిపోయింది బీజేపీ పార్టీ. సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా అన్నమలై ఏంటంటే ముంబైని ఇష్టం ఏదో వాగాడు ముంబై సిటీ గురించి. సో దానికి కౌంటర్ అటాక్గా శివసేన పార్టీలు అంటే అన్నమలైకి రసమలై పేరు పెట్టారు. ఎందుకంటే ఈ రసమలై గడు వచ్చి కొత్తగా పిచ్చి పిచ్చి వాగుతున్నాడు ముంబైలో, సో ఆయనకే సంబంధం అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇదంతా బాకీ ఉంది. దీని తర్వాత ఆదిత్య ఠాక్రే, హూ ఈజ్ సన్ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే అనేది ప్రస్తుతానికి శివసేన పార్టీకి హెడ్. సో ఆయన ఏమిటంటే అన్నమలైని జీరో అని పిలిచాడు, అన్నమలై జీరో ఇన్ పొలిటికల్ అని చెప్పి. సో దానికి కౌంటర్ అటాక్ ఏమంటున్నారు, అన్నమలై ఎక్స్-ఐపీఎస్ ఆఫీసరు, అన్నమలై సివిల్స్ ర్యాంక్ ఎంత వచ్చింది, అన్నమలై ఇంజనీరింగ్ అంత చేశాడు అని చెప్తున్నాడు. ఆదిత్య ఠాక్రే ఆయన పొలిటికల్గా జీరో అన్నాడు కానీ ఎడ్యుకేటెడ్గా జీరో అనలేదు. ఎందుకంటే తమిళనాడులో ఆయన సాధించింది బీజేపీ 0 సీట్స్ కాబట్టి. మీరు నిజంగా ఎడ్యుకేటెడ్గా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో ఉన్న మోడీ గారి ఎడ్యుకేషన్ గురించి, అలాగే అమిత్ షా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అమిత్ షా కనీసం చూసి కూడా చదవలేడు, ఒక పేపర్ రాసిస్తే ఇంగ్లీష్లో. అండ్ మోడీ గారి ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ఒక్కరు కూడా ఆయన కొలీగ్ ప్రస్తుతానికి బయట ఒక్కరు కూడా లేడు బతికి. అంటే మోడీ గారు నాతో పాటు కలిసి చదువుకుని చెప్పడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీబీఎస్ చేశాను, నాతో పాటు 150 మంది ఉన్నారు మా బ్యాచ్ వాళ్ళు. సో ఎవరినంటే సార్ నాకు చెప్తారు, అవును గణేష్ మా బ్యాచ్ చదివాడని చెప్పి. బట్ అలాగే మోడీ గారికి ఆయన మాతో పాటు గ్రాడ్యుయేషన్ చేసే ఢిల్లీ యూనివర్సిటీలో ఒక్కళ్ళు లేరు ఈ భూమి మీద మొత్తం. సో అంటే ఆయన ఒక్కడే కలిపి గ్రాడ్యుయేషన్ చేసేసాడా సింగిల్గా కూర్చొని? వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏంటిది, మన బీజేపీ హెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో. సో అందుకే మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ముందు మీ అమిత్ షా ఎడ్యుకేషన్ గురించి, అలాగే మోడీ గారి ఎడ్యుకేషన్ మాట్లాడింది లేదు. పాయింట్ నెంబర్ 2, మీరు ఆదిత్య ఠాక్రేని ఒకవేళ నెపో కిడ్ అని కౌంట్ చేద్దాం అనుకుంటే మీ బీజేపీ పార్టీలోనే బొచ్చిన మంది నెపో కిడ్స్ ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమిత్ షా కొడుకే జైషాకి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. ఒకప్పుడు బీసీసీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఏకంగా ఐసీసీ ప్రెసిడెంట్. ఏం బొచ్చు, ఏం చూసుకుని ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు? ఆడికి ఏం నాలెడ్జ్ ఉందని? ఆడు కూడా అంతే, ఇంగ్లీష్ చదవలేడు న్యూస్ పేపర్లో చూసి. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ అంటే యూట్యూబ్లో యూ కెన్ సెర్చ్. సో మీరు నెపో గిడ్ అని కౌంటర్ చేయలేరు, ఎడ్యుకేషన్ కౌంటర్ చేయలేరు. మీకు దమ్ము అంటే పొలిటికల్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే మీ హిందూ రిలీజియన్ అడ్డుపెట్టి కూడా కౌంటర్ చేయలేరు. ఎందుకంటే ఈ శివసేన పార్టీ కూడా హిందుత్వం గురించి పోరాడుతుంది. ఇలా కూడా బుక్ అయిపోయారు మీరు. ఇప్పుడు ఏంటంటే సెంటిమెంట్గా ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతున్నాడు అన్నమలై ఎక్కడ పడతారికి వెళ్ళి. అంటే ఈడికే ఛత్రపతి శివాజీ గురించి బాగా తెలుసు, ఇంకెవరికి ఏమీ తెలియదు అన్నట్టు. అక్కడ ఛత్రపతి శివాజీ గారికి స్టాట్యూస్ కూడా కట్టారు.
శివసేన పార్టీ వాళ్ళు. ఏదో మీకు మాత్రం తెలిసి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి సో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అందుకని చెప్పి బాగా ప్రొనౌన్స్ చేసి బాగా మాట్లాడుతున్నాడు శివాజీ గురించి, ఛత్రపతి శివాజీ గారి గురించి. అందుకని చెప్పి వీళ్ళు ఇప్పుడు బీజేపీ అంటే సింపతి కార్డు యూజ్ చేసి మనం ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు ఎంత ట్రై చేసినా పప్పులు ఉడకవు. ఖచ్చితంగా శివసేన గెలుస్తుంది. మార్క్ మై వర్డ్స్. బాయ్. జై హింద్.